కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలమున జీవము కలిగిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా శుభములు తెలియపరుస్తూ దేవుని మాటలు వినటానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, గడిచిన కార్యక్రమాల్లో కృపా సమృద్ధి అన్నటువంటి ఈ టీవీ మాధ్యమం ద్వారా అనేక సంగతులు ప్రభు మనతో మాట్లాడినాడు. తిరిగి ఈ దినం కూడా కొన్ని శ్రేష్టమైన సంగతులు మనతో ఆయన ముచ్చటించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దయచేసి ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు ఆలకించాలని ప్రేమతో మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో భక్తుడైన దావీదు రాసినటువంటి దైవ ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 32వ కీర్తన 8-9 వచనాల్లో ఈ రీతిగా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. దయచేసి గమనించండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. ప్రేమగల మా రక్షక, చదవని ఈ మాటలు మీ మాటలు ప్రభువా, వాటిని అర్థం చేసుకోవటానికి దేవా మీరు మాకు జ్ఞానం దయచేయండి. యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుని మాటలు మనము గమనించినట్లయితే ప్రభు ఎంత మంచివాడో ఆయన మనకు ఉపదేశం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనుషునికి ఉపదేశము చేయబడకపోతే ఈ మనుషుడు సరిగా నడవలేడు. అందుకే ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆయన మనకు ఉపదేశం చేసి మనము నడవలసిన మార్గాన్ని మనకు చక్కగా బోధించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మన మీద దృష్టి ఉంచి మనల్ని నడిపించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అనేకసార్లు బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలె, కంచెరగాడిద వలె అని ఇక్కడ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. అంటే వాటికి జ్ఞానం లేదు, అవి ఎటుబడితే అటు పోతుంటాయి. కేవలం వాటికి యుద్ధభూమిలో పరిగెత్తడమే తెలుసు. ఏం చేయాలో జ్ఞానము లేకుండా అవి పరిగెడతాయి. కాబట్టి అలాంటి జ్ఞానము లేని వారుగా మనం ఉండకూడదని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవుని గ్రంథంలో మనం గమనించినట్లయితే మనుషుని యొక్క స్థితి ఎలాగుందని భక్తుడైన సొలొమోను రాస్తూ సామెతల గ్రంథంలో ఒక మాట ఇట్లా చెబుతూ ఉన్నాడు. గమనించండి. సామెతలు 15వ అధ్యాయము 14వ వచనం. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానమును వెదకును, బుద్ధిహీనులు మూఢత్వమును భుజించెదరు. బుద్ధిమంతులైతే జ్ఞానాన్ని వెతుకుతారట. జ్ఞానము వినబడుతున్నప్పుడు లేక జ్ఞానము బోధింపబడుతూ ఉన్నప్పుడు బుద్ధిమంతులైతే దాన్ని ఏం చేస్తారు? స్వీకరిస్తారు. సామెతల గ్రంథంలోనే ఇంకొక చోట ఇట్లా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బుద్ధిమంతుడైతే అపాయం వచ్చుట చూచి దాగుకొనును. బుద్ధిమంతుడు అపాయం వస్తే దాక్కుంటాడు. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు అని వ్రాయబడింది. అంటే మనిషిని యొక్క జ్ఞానం ఎట్లా ఉందట అంటే గుర్రముల వలె, కంచెరగాడిద వలె ఇష్టానుసారముగా తాను ఊహించిందే, తాను చేసిందే, తాను నడిచిందే సరైన మార్గమని అనుకుంటా ఉన్నాడు. అందుకే గ్రంథంలో శ్రేష్టమైన మాట ఒకటి రాయించి పెట్టినాడు దేవాది దేవుడు. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, తుదకది మరణమునకు త్రోవ తీయును.
ఎందుకంటే జ్ఞానం లేకపోతే యోచింపక ఆపదలో పడతారని దేవుని మాట మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుకనే ప్రభు మంచి దేవుడు, ప్రేమ కలిగిన రక్షకుడు. ఆయన ఏం చెప్తున్నాడట అంటే, ఇదిగో నీకు ఆలోచన చెప్తాను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాను. ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు దాన్ని మనము స్వీకరించటం మన బాధ్యత. ఒకవేళ స్వీకరించకపోతే ఎంతో నష్టం ఉందని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలమున దేవుని మాటలు మనం శ్రద్ధగా విందాం. దేవుడు మనతో సరైన మార్గాన్ని మనకు బోధించి చక్కని మార్గములో ఆయన మనల్ని నడవజేస్తాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే ఇక్కడ ఎంత మంచి మాటను చూస్తూ ఉన్నాం. చూడండి, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. గ్రంథంలో ఇంకొక చోట ఇట్లా వ్రాయబడింది, మనుష్యుని హృదయములో అనేకమైన ఆలోచనలు పుట్టును. పిల్లరా, ఎంత మంచి మాటలు. 19వ అధ్యాయము సామెతల గ్రంథంలో 19వ అధ్యాయం 21వ వచనంలో ఇట్లా వ్రాయబడింది, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, అయితే యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అంటే యెహోవా మార్గములు మేలు కలిగించే మార్గాలు, యెహోవా మాట మనల్ని క్షేమం వైపు నడిపించే మాటలు. మనిషిని హృదయం అయితే పలు విధాలుగా పరిగెడతా ఉంది. బుద్ధిహీనతను లేక తను సొంత నిర్ణయాలు తీసుకొని అవిధేయతను దేవుని ఎదుట ప్రదర్శించేవారుగా మనుషులు ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ తన పత్రికలో రాస్తూ ఉన్నాడు, అందరూ ఏకముగా పనికిమాలిన వారైరి, అందరూ త్రోవ తప్పిపోయినారు అని జ్ఞాపకం చేస్తాను. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. నీతి మన జీవితంలో లేకపోతే మన యొక్క ఆలోచనలు మనల్ని ఎటు నడిపిస్తాయో మనకు తెలియదు. అందుకే దేవాది దేవుడు, ప్రేమగల రక్షకుడు మనతో ఆయన ముచ్చటిస్తూ ఉన్నాడు, నీకు ఆలోచన చెప్పేదను, ఆలోచన నీవు స్వీకరిస్తావా? పిల్లారా, ఆది నుంచి కూడా దేవాది దేవుడు, ప్రేమ కలిగిన రక్షకుడు తన ప్రజలతో నిత్యము ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. నిరంతరము తన ప్రజల పక్షంగా ఆయన ఉండి వారికి బోధిస్తూ ఉన్నాడు. తన భక్తులను పంపించినాడు, తన స్వరాన్ని వినిపింపజేస్తూ ఉన్నాడు. ఈనాడు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటకు నీవు నేను లోబడవలసిన వారమై ఉన్నామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగ లోబడినట్లయితే శ్రేష్టమైనటువంటి మార్గాల్లో మనం నడిచి ఆ నిత్య రాజ్యాన్ని మనం చేరుకోవటానికి వీలవుతుందని జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆరంభంలో భక్తుడైన మోసే ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యము నుంచి కనాను దేశానికి నడిపిస్తున్న సమయంలో, ఆయన సమయం అయిపోయినప్పుడు ఆయన యాత్ర అంతటిలో అద్భుతములు చేసిన ప్రభువును జ్ఞాపకం చేస్తూ, ఇదిగో దేవుని ప్రజలారా, ఇశ్రాయేలులారా, ఈ మాటలు మీరు ఆలకించండి, ఇలాగను మీరు నడుచుకోండి, ఇలాగను మీరు నడుచుకుంటే మీరు సరైన మార్గంలో ప్రవేశిస్తారు, క్షేమంగా ప్రవేశిస్తారు. ఆరంభంలోనే ఈ 8వ అధ్యాయంలో ఎట్లా చెప్తాను, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకునవలెను. ఇశ్రాయేలుతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు బ్రతికి అభివృద్ధి పొంది క్షేమముగా మీ పితరులతో దేవాది దేవుడు, ప్రేమ కలిగిన రక్షకుడు వాగ్దానము చేసేటువంటి ఆ వాగ్దాన భూమిని చేరుకోవాలంటే ఏం చేయాలట? నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నటువంటి, ఆయన తన ఆజ్ఞన ఆయన ప్రభు దగ్గర నుండి పొందినాడు ఆజ్ఞ. దేవుని యొద్ద నుండి, యెహోవా దగ్గర నుండి ఆజ్ఞని పొంది వాటిని తిరిగి వారికి బోధిస్తూ ఉన్నాడు.
ఈ ఆజ్ఞలన్నింటినీ మీరు అనుసరించి నడుచుకుంటే మీరు బ్రతుకుతారు, అభివృద్ధి పొందుతారు. అంతేకాకుండా దేవుడు మీకు వాగ్దానం చేసినటువంటి ఆ దేశమును స్వాధీనపరుచుకుంటారు. పిల్లారా, దేవుని మాటలు మనం స్వీకరిస్తే దేవుడు ఏవేవి మేలుకరమైనటువంటి విషయాలు మన కొరకు దాచి ఉంచినాడో వాటన్నిటిని మనము గైకొనటానికి వీలవుతుంది. అందుకనే ఇక్కడ 6వ వచనంలో ఇంకొక మాట కూడా చెబుతా ఉన్నాడు. ఆయన మార్గములలో నడుచునట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. ఇంకా అనేక మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. పిల్లారా, దేవుని మాటలు ఒక దేవుని పేరు పెట్టబడినటువంటి బిడ్డలో ఆ మాటలను అనుసరించాల్సిన అవసరం ఉంది. అది ఆజ్ఞ అని జ్ఞాపకం చేస్తాను. ఆయన ఆజ్ఞలను మనము గైకొనవలసిన వారమే ఉన్నాం. ఎవడైతే ఆయన ఆజ్ఞకు లోబడతాడో, ఎవడైతే ఆయన ఆజ్ఞలు గైకొంటాడో, ఎవడైతే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటాడో వాడు క్షేమముగా ఈ లోకంలో జీవిస్తాడు. అంతేకాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. ప్రజలు చూచినప్పుడు, అన్యులు చూచినప్పుడు, ఇదిగో అన్యులు తన ప్రజలు ఆశీర్వదించబడతా ఉన్నప్పుడు వారిని చూచినప్పుడు ఆశ్చర్యపడతారు. ఇస్సాకు ఆశీర్వదించబడుతున్నప్పుడు మరి అన్యులు అసూయపడినారట. అసూయ అంటే ఎంతగా ఆశీర్వదించబడుతూ ఉన్నారు అని ఆశ్చర్యపడతారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల వరకే ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, అవి ఒక దినమున తీసివేయబడతాయి. అయితే మనల్ని ఆయన తన ఆజ్ఞలను బట్టి నడుచుకుంటూ ఉన్నటువంటి మనకు ఆయన ఏం వాగ్దానం చేసినట్టు అంటే నిరంతరము నివసించే నిత్య రాజ్యం, పునాదులు కలిగిన పట్టణము. అబ్రహాము ఈ లోకంలో తాను ధనవంతుడై ఉండి సాగుతున్నప్పుడు ఆయన గుడారాల్లోనే నివసించాడట. స్థిరమైనటువంటి స్థలాన్ని ఏర్పరచుకోలేదు. ధనముంది, బలగముంది, మరి ఆ శక్తి ఉంది, భూభాగం ఉంది. ఆయన కూడా స్థిర నివాసం ఆయన ఏర్పరచుకోలేదు. కానీ ఆయన గుడారములలోనే నివసిస్తూ పరవాసి వలె ఆయన జీవిస్తూ పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడట. ఈ ఉదయకాలమున నేను దేవుని ఆజ్ఞకు లోబడినట్లయితే మనం ఇక్కడ బ్రతుకుతాం, అంతేకాకుండా అక్కడ బ్రతుకుతాం. ఒకవేళ ఆ ఆజ్ఞను విడిచినట్లయితే, ఆజ్ఞను త్రోసి వేసిన వారు ఇదిగో దేవుని శిక్షకు పాత్రులు కావాల్సి ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక దేవునిని, యేసుక్రీస్తును నీ హృదయంలో చేర్చుకొని ఆయన బిడ్డగా జీవిస్తున్న నా జీవితాల్లో ఆయన మాటలకు మనం విధేయత చూపించు వారముగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. దయచేసి గమనించండి. ఇంకొక మాటను చూసినట్లయితే దావీదు భక్తుడు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం. దావీదు సమయం అయిపోయింది. దావీదు వృద్ధాప్యంలోనికి వచ్చినాడు. తన కుమారుడైనటువంటి సొలొమోనుకు రాజ్యాధికారాన్ని ఇవ్వటానికి సిద్ధపడతా ఉన్నాడు. దావీదునకు మరణకాలము సమీపింపగా అని ఇక్కడ వ్రాయబడింది. అలాంటి సమయంలో తన కుమారుడైన సొలొమోనుకు ఎలాగ ఆజ్ఞ ఇచ్చినాడు? లోకులందరూ పోవలసిన మార్గం నేను పోచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకొనను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. అంతేకాకుండా చూడండి, దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాస్త్రములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యముతోనూ అనుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా
నన్ను గురించి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచుము. ఎంత దేవుని ఉద్దేశాలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సొలొమోనా నాయన, నీవు ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆ పరిధిలో ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన ఆజ్ఞల లోపల నీవు బ్రతికినట్లయితే, వాటిని నీ పిల్లలకు నీవు బోధించినట్లయితే, నాకు ఇదిగో వాగ్దానం చేసినాడు ప్రభువు, వాగ్దానం చేసినాడు, ఒకడు నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద రాజ్యాధికారం పొంది ఆ సింహాసనం మీద కూర్చుంటాడు అని, ఎన్నటన్నిటికీ కూర్చుంటాడని. పిల్లరా, దేవుని గ్రంథంలో మనము చక్కగా ఆలోచన చేసినట్లయితే, ఎవరైతే ఆయన మాటకు విధేయులు అవుతున్నారో వారికి అధికారాలు ఇస్తున్నాడు. మన జీవితంలో కూడా ఆయన మాటకు లోబడి రక్షణ పొంది విధేయులమై మనం ఈ లోకంలో జీవించి లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత మనకు దేవుని సింహాసనము, దేవుని కుడిపార్శ్వం, దేవుని దగ్గర ఆయనతో కూడా మనం కూర్చుండబెట్టే శ్రేష్టమైన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అనుగ్రహించాడు. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు తన పత్రికలో ఎఫెసీయులకు రాస్తూ చెప్తా ఉన్నాడు. కృపచేత మీరు రక్షింపబడినారు కాబట్టి కృపను వీడి వెళ్ళకండి, మీరు కృపను తొలగిపోకండి, కృప ఉంది కదా అని పాపం చేయకండి, అనగా కృప ఉంది కదా అని ఆజ్ఞలు మీరకండి. అలాగున మీరు కృపలో సాగుతున్నప్పుడు మీరు కృపచేత రక్షింపబడి అదిగో ఆయన సింహాసనం మీద కూర్చుండబెడతా ఉన్నాడని రాస్తున్నారు. చూడండి, దయచేసి ఆ మాట గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో చూస్తే ఇట్లా వ్రాయబడి ఉన్నది. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి ఎవడు అతిశయపడటానికి వీల్లేదు. కేవలం ఆయన మాటకు లోబడి, ఆయన కృపకు లోబడి, ఆయన కృపలోనే, అంటే ఆ కృప పరిధిలోనే మనం మన జీవితాన్ని కొనసాగిస్తే ఆయన ఏం చేస్తున్నట్టు అంటే ఆయన కృపను బట్టి మనల్ని ఆయనతో కూడా కూర్చుండబెట్టినాడు, పరలోకంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టినాడు. ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు తన కుమారునితో, కుమారుడా, నీవు నీ పిల్లలకు బోధించు, అంతేకాకుండా ఆయన ఆజ్ఞలను పాటించు. అప్పుడు ఇదిగో ఇశ్రాయేలు సింహాసనం మీద నీ సంతతి వారు ఎన్నటన్నిటికీ ఉంటారు, అధికారం నీదవుతుంది, రాజ్యము నీది అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో ప్రభువును, ఆయన కృపను మనము అనుసరించినట్లయితే, కృపలో మనం జీవించినట్లయితే ఆయన సింహాసనము దగ్గర మనం కూడా కూర్చుంటాం, ఆయనతో కూడా కూర్చుంటాం, ఆయనతో కూడా రాజ్యము చేస్తాం, ఆయనతో కూడా మరి ప్రభుత్వము చేస్తాం. అలాంటి శ్రేష్టమైన భాగ్యాన్ని దేవుడు మనకు దాచి ఉంచినాడు. కాబట్టి ఆజ్ఞను నీవు తిరస్కరించద్దు, ఆజ్ఞను వెంబడించు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఇంకొక రాజు ఉన్నాడు. ఆ రాజు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసినట్లయితే అద్భుతమైనటువంటి మరి దేవుని ఆజ్ఞలు పాటించటానికి తన జీవితంలో ఎంతో మరి తను తాను సమర్పించుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథంలో 23వ అధ్యాయంలో ఆ రాజు కనిపిస్తాడు. ఆయన పేరు యోషియా. దయచేసి గమనించండి. రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయం 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే ఇట్లా వ్రాయబడింది. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడ యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడగు ఆదాయాకు కుమార్తెన ఎదీదా. ఆయన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన ముందున్నటువంటి ప్రవక్తలు లేక పెద్దల యొక్క మాటలను అనుసరిస్తూ ఉన్నాడు. తన పితరుడైన దావీదును అనుసరిస్తూ ఉన్నాడు. దావీదు చేసినట్లుగా ప్రభువును దావీదు ఎలాగున అనుసరించినాడు, ప్రభువును దావీదు ఎలాగున ఘనపరిచినాడు, అలాగున ఘనపరుస్తూ ఉన్నాడు.
ఆయన చేసిన కార్యాన్ని మనం చూసినట్లయితే 23వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 23వ అధ్యాయంలో మరి మొదటి వచనాలు చూస్తే, అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ, యెరూషలేం పెద్దలందరినీ తన యొద్దకు పిలువనంపించి వారిలో ఉన్నటువంటి గనులనేమి అల్పులనేమి అందరినీ పిలుచుకుని రాగా, వారందరూ వినుచుండగా మందిరం దగ్గర ఒక స్తంభము దగ్గర నిలిచి 3వ వచనంలో ఇట్లా వ్రాయబడింది, యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాస్త్రములను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ నిబంధనకు సమ్మతించిరి. ఇలా గమనించండి, జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించారట. పెద్దలు, శాస్త్రులు ఆయనకు సలహాదారులుగా ఉండి దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు ఆ చిన్న వయసులోనే ఆ దేవుని మాటలకు తాను విధేయత చూపి దేవునికి భయపడి మరి జనులందరి పిలువనంపించి ఆ మాటలన్నిటినీ చదివి వినిపించి, నేను నిబంధన చేస్తున్నాను, మీరు కూడా నిబంధన చేయాలంటే జనులందరూ సమ్మతించిరి అని రాయబడింది. పిల్లారా, ఈ ఉదయకాలమున దేవుని మాటలు వినటానికి, లేక దేవుని మాటలను నీ హృదయంలో చేర్చుకోవటానికి, ఆయన మాట నీ హృదయంలో చేర్చుకోవటానికి, ఆయన మాట ప్రకారం జీవించటానికి నీవు ఒక నిబంధన చేసుకుంటే నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. నిన్ను బట్టి ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడు. నిబంధన చేసుకోవాల్సిన అవసరం ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాటే నిన్ను ఒక దినమున నిత్యరాజ్యానికి నడిపిస్తుంది. యోహాను భక్తుడు తన గ్రంథంలో రాస్తూ ఇట్లా చెప్తున్నాడు, నా మాట ప్రభు మాట ఇట్లా పలుకుతున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు, అనగా యేసుక్రీస్తు మాట ఎవడైతే వింటాడో, ఎవరైతే ఆ మాట యందు విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మాట మనల్ని జీవంలోనికి నడిపిస్తుంది. అందుకే యోషియా రాజు ప్రజలతో నిబంధన చేస్తూ ఉన్నాడు. దేవుని మాటను వినటానికి మనము నిబంధన చేసుకుందాం రండి అంటే నిబంధన చేసుకున్నాడు. పిల్లరా, ఒక దుఃఖకరమైనటువంటి సందర్భాన్ని ఇక్కడ రాజుల గ్రంథంలో మనము చూడగలుగుతాం. మొదటి రాజులు 12వ అధ్యాయంలో మరి రెహబాము ఎంత మాత్రం కూడా పెద్దల యొక్క మరి సలహాను తీసుకోకుండా తనతో పాటు పెరిగినటువంటి చిల్లర జనం, తనతో పాటు అనుభవం లేని వారు చెప్పినటువంటి సలహా తీసుకొని జనులతో కఠినముగా మాట్లాడినాడు. అక్కడ రాజ్యం చీలిపోయింది. ప్రియ సహోదరి, నీతో ప్రభు నీకంటే పెద్దవారి నుంచి, నీకంటే అనుభవజ్ఞుల నుంచి, నీకంటే మరి నీకు బోధించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి సేవకుల ద్వారా దేవుని మాటలు నీకు వినబడుతున్నప్పుడు దాన్ని నీవు లోబడకుండా జీవించినట్లయితే అదిగో మన జీవితం కూడా మరి దేవునికి విరుద్ధంగా జీవించే, దేవునికి ఎడముగా నడిచే ప్రమాదం ఉందని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగున మరి రాజు అయినటువంటి రెహబాము రాజ్యమును చీల్చివేసినాడు, నష్టపోయినాడు. ఎంతో వేదనకరమైనటువంటి కార్యాన్ని తాను చేసినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఇంకొక మాట కూడా మరి చివరిగా మనం చూసినట్లయితే అపొస్తలుడైన యోహాను తన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలు ఇట్లా చెప్తా ఉన్నాడు. దయచేసి గమనించండి. 5-6 వచనాలు ఇట్లా ఉన్నాయి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ప్రియులారా, ఒక విశ్వాసి లేక ఒక క్రైస్తవుడు దేవుని ఆజ్ఞను పాటించినట్లయితే, లేక ఆ మాటకు లోబడినట్లయితే వాడు ఎట్లా ఉన్నట్ట అంటే దేవుని ప్రేమ వానిలో నిజముగా పరిపూర్ణమవుతుందట. దేవుని మాటకు లోబడితే ఆయన్ను ప్రేమించినట్లు. ఒకవేళ ఆయన మాటకు మనం లోబడలేదనుకోండి, ఆయన ప్రేమ మనలో లేదు. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని కొన్నాడు, తన రక్తం ఇచ్చి మనల్ని కన్నాడు. ఇప్పుడు మనం ఆయన పిల్లలమైనాం.
ఆయన సొత్తు అయినాం, ఆయన పిల్లలు. ఆయన ఉన్నట్టుగానే మనము జీవించాలి. అదే మాట ఇక్కడ ఇంకొక మాట కూడా మనం చూస్తాం చూడండి. 2వ అధ్యాయంలోనే క్షమించండి 3వ అధ్యాయం 2వ వచనంలో ఇట్లా రాయబడింది. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదు. అంటే దేవుని పిల్లలు, దేవుడు ఎలాగున్నాడో అలాగే మనం ఉంటాం. ఆయన పిల్లలు అలాగే ఉంటారు. తండ్రి పోలిక పిల్లలకి, తండ్రి పోలిక పిల్లలదైనప్పుడు తండ్రిలో ఎట్టి ప్రేమ ఉందో పిల్లల్లో కూడా అట్టి ప్రేమ ఉండాలి. ఎప్పుడు అది అబ్బుతుందంటే, ఒకటి ఆయన మాటలు ఆజ్ఞగా స్వీకరించినప్పుడు, 2 ఆయన మాటల పరిధిలోనే, ఆయన ఆజ్ఞల పరిధిలోనే మన జీవితాన్ని కొనసాగించినప్పుడు, 3వది ఆయన మాటకు విధేయులై నిరంతరము నిబంధన చేసుకున్నట్టుగా యోషియా భక్తుడు నిబంధన చేసుకున్నాడు. అంతేకాకుండా ప్రజలతో, దేశ ప్రజలతో నిబంధన చేయించినాడు, ఒప్పందం చేసుకున్నాడు. ఇదిగో మేము దేవుని ఆజ్ఞకు లోబడతాం, ఇక రెండో మాట లేదు అని వారు ఒప్పందం చేసుకున్నారు. అక్కడ తిరిగి దేవుని మందిరము తెరవబడింది, బళ్ళు సమర్పించబడినాయి. ప్రభువు ఆనందించినాడు యోషియా ద్వారా. కాబట్టి నా జీవితంలో దేవుని మాటను మనము నిబంధనగా తీసుకున్నట్లయితే ఆ ప్రభు మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. 3వ విషయం ఏంటంటే, ఇవన్నీ మనం చేస్తే ప్రభు ప్రేమ మనలో పరిపూర్ణమవుతుంది. ప్రభు ప్రేమ మనలో ఎప్పుడైతే పరిపూర్ణమవుతుందో మనం ఆయన పోలికలోకి మార్చబడతా ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొంటాం. ఆయన ఎరిగిన వారు మాత్రమే ఆయన ఎదుర్కొంటారు. మధ్య ఆకాశంలో దూత బూర ఊదినప్పుడు ఎవడు ఆయన పిల్లో, ఎవరు ఆయన వారు, ఎవరు ఆయనకు లోబడి ఉన్నారు, ఎవరు యేసుక్రీస్తు రక్తంలో తమ పాపములు కడుక్కున్నారు, ఎవరు ఆయన మాటకు విధేయులవుతూ ఉన్నారు, వారికి ఆ స్వరం వినబడుతుంది. వారు ఆయన్ని ఎదుర్కోబోతూ ఉన్నారు. అక్కడ వీరి పోలిక ఆయన స్వరూపంలోనికి మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి భాగ్యం నీకుందా? ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నటువంటి ఎవరైనా సరే, ప్రభువుని అంగీకరించిన వాడవా? ఆయన ఆజ్ఞకు లోబడు. ఒకవేళ ప్రభువుని అంగీకరించుకున్నట్లయితే, ఓ ప్రియుడా, ప్రియ సహోదరి, ఒక దినం రాబోతూ ఉంది. ఈ సృష్టి తీసివేయబడుతుంది, ఈ భూమి ఆకాశం తీసివేయబడుతుంది. ఓ దేవుని ఎదుట నిలబడవలసిన సమయం ఏర్పడతా ఉంది. ఆ దినమున నీవు దేవుని ఆజ్ఞను స్వీకరించి యేసుక్రీస్తు రక్తంలో నీ పాపములు కడిగి వేసుకోకుంటే, ఆయన వచ్చినప్పుడు నీ కొరకై మరణించి తిరిగి లేచిన యేసు తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన నువ్వు ఎదుర్కోలేవు, విడవబడతావు. అప్పుడు భయంకరమైన తీర్పు, అగ్ని గంధకముల చేత మండు గుండములో పాలు పొందవలసింది. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటే ఉండును. దాని నుంచి నేను ఎవరు విడిపించలేరు. కనుక దేవుని మాటకు నీ విధేయుడు కావాలని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. అందుకే ఇక్కడ కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం, ఆయన మనకు చక్కటి మార్గాన్ని బోధించువాడై ఉన్నాడు. దేవుని మాటను స్వీకరించి బుద్ధి జ్ఞానములు ప్రేమతో నింపబడి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటున్నాడు. అలాంటి శ్రేష్టమైన భాగ్యము నీకు కావాలైనా ప్రభునందు విశ్వాసం ఉంచు. అట్టి శ్రేష్టమైన భాగ్యంలో నీవు సాగవలసినదా? ప్రభును ప్రేమించు, ఆయన మాటకు విధేయుడు కా. అప్పుడు నిత్యరాజ్యం నీదవుతుంది. ఆ ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవుడు అలాగున మనకు సాయం చేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మీరు వినిపించినటువంటి శ్రేష్టమైన మాటలు బట్టి స్తోత్రాలు. ఎంతోమంది విన్నారయ్యా, ఒక్కొక్కరిలో ఈ కార్యం జరిగించండి. అద్భుతములు చేయి దేవుడవు, నీవు అద్భుతములు చేయండి. ఓ బలహీనమైన వారు ఎవరైనా ఉన్నట్లయితే యేసు శక్తి కలిగిన నామములో వారి బలహీనతను గద్దిస్తూ ఉన్నాం, స్వస్థతను విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. ఓ రక్షణలో లేకుండా ఉన్నవారైతే వారి హృదయం తెరవండి ప్రభువా. గొప్ప రక్షణ యేసు రక్తము చేత కడగబడినటువంటి హృదయాన్ని వారికి దయచేయండి. నిత్యరాజ్య వారసులుగా చేయండి. రక్షింపబడిన బిడ్డలు దినదినము స్థిరపరచబడుతూ ఆయన మాటకు లోబడి విధేయులో జీవించడానికి సాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. నీ కృపా సమృద్ధి కృపా, నీ కృపా సమృద్ధి కృపా, నీ కృపా సమృద్ధి కృపా, నీ కృపా సమృద్ధి కృపా, కృప వెంబడి కృపనిచ్చిన
కృపనిచ్చితివే